బాగుండాలని ఏం చేయాలి? మార్నింగ్ 5 o'clock లేచి 1 hour వాకింగ్ చేయాలి. అదొకటి చేస్తే చాలు. అప్పుడు ఏమవుతుందంటే మీకు సెట్ అయిపోతుంది. కానీ ఎంతమంది చేస్తున్నారు? మేము వందలు కాదు వేల మందికి అడుగుతాం, ఎంతమంది చేస్తున్నారు అని అడిగితే వాకింగ్ 5%. 100లో 5 members కూడా చేయట్లేదండి. ఓకే, 100లో 5 మంది కూడా చేయట్లేదు. ఇది ప్రాబ్లం. మరి బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి, ఆక్సిజన్ లెవెల్ పెరగాలి అంటే ఈ రెండు ల్యాక్ ఆఫ్ వల్లే కరోనాలో లక్షలాది మంది చనిపోయారు. ఓకే, ఈ రెండు సరిగా లేక. మరి బాగుండాలని మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఏ మెడికల్ షాప్కి వెళ్ళండి, మెడిసిన్ ఉందా అని అడగండి. ఇంజక్షన్ లేదు, మెడిసిన్ లేదు, ఏం లేదు. ఓన్లీ వాకింగ్ చేయాలి లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. ఓకే, ఇది చేయట్లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది ఎటువంటి మెడిసిన్ కాదు, నియోడినియం మ్యాగ్నెట్స్ అంటారు, హైలీ పోలరైజ్డ్. జపాన్, రష్యా, కొరియా 3 దేశాల్లోనే భూమి కింద 1000 feet కింద నుంచి మైనింగ్ చేసి తెచ్చిన మ్యాగ్నెట్స్. ఇవేం చేస్తాయంటే దీనికి ఎటువంటి మీకు ఏమేమి రోగాలు ఉన్నాయి దీనికి ఏం తెలీదు సార్, మిస్ అవుతారు. దీనికి ఎటువంటి రోగం గురించి తెలియదు, ఇది మెడిసిన్ కాదు. మరి ఇది ఏం చేస్తుందంటే మీరు ఉన్న ప్లేస్లోనే, కూర్చున్న ప్లేస్లోనే, పడుకున్న ప్లేస్లోనే మీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని 100% చేస్తుంది. ఎలా? మన బాడీలో 5 to 7 liters రక్తం, హిమోగ్లోబిన్ లోపల 4 grams లిక్విడ్ ఐరన్ ఉంటుంది. ఓకే, గేమ్ మొత్తం ఐరన్. భూమి కింద నుంచి మనకు న్యాచురల్గా దొరికేది మ్యాగ్నెటిజం ఎంత అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ డైరెక్షన్తో మనకు భూమి నుంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ వస్తుంది. ఎంత వస్తుంది అంటే 0.5, అంటే ₹1 అంత మ్యాగ్నెట్ వస్తుంది. మనం ఎప్పుడైతే చెప్పులు లేకుండా నేలపైన ఉంటామో, అరికాలకి నేల టచ్ అవుతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అరికాలకి టచ్ అవుతే లోపల నుంచి ఐరన్ని ఇన్స్పైర్ చేస్తుంది. బంగారాన్ని టచ్ చేయదు మ్యాగ్నెట్, ఐరన్నే ఇన్స్పైర్ చేస్తుంది. ఐరన్ పరిగెత్తుంది. ఐరన్ లోపల హిమోగ్లోబిన్ లోపల రక్తం లోపల పరిగెత్తితే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా అవుతుంది. మనం ఏంటంటే న్యాచురల్గా ఉండట్లేదు, మనం న్యాచురల్గా లైఫ్ లీడ్ చేయట్లేదు, అది ప్రాబ్లం. కరెక్ట్గా ఉంటుంది. ఓకే, న్యాచురల్ లైఫ్ లీడ్ చేయట్లేదు. ఇదేం చేస్తుందంటే దీంతో బెడ్ తయారు చేశారు, ప్లస్ మనకు మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ ఉంది, అలాగే మ్యాగ్నెటిక్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇది దీనిపైన పడుకుంటే చాలు. దీంట్లో 100 మ్యాగ్నెట్స్ ఉన్నాయి, 80 to 100 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. దీనిపైన పడుకుంటే చాలు, మీరు నేలపైన పడుకున్నట్టు. ఓకేనా? ఇది పెట్టండి. ఫస్ట్ నేను ఒక చిన్న డెమో చూపిస్తాను. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడడానికి 1-2 మెతుకులు కట్ చేసి చూస్తే సరే. అవునా? ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నారనుకుంటే ఫీల్ అయితే మీరు రండి. ఈ ఫోన్ చాలా అక్కడ ఇచ్చాను. ఇలా నిల్చు. ఈ 2 కాళ్ళు దగ్గర పెట్టండి. మీరు ఇలా టచ్లో పెట్టండి. ఇలా టచ్లో పెట్టండి. ఎందుకు టచ్ అంటున్నా అంటే ఈ ఏరియా పైల్వాన్ని తీసుకొచ్చి ఇలా నిల్చోబెట్టి ఇలా తోస్తే పడిపోతాడు. దమ్ముండదు. ఓకే, 0. ఇలా ఉంటే ఎంత బరువైనా లేపచ్చు. ఇప్పుడు చూడండి, మీ చెయ్యండి సార్. ఈ చెయ్యి 2 కాళ్ళు దగ్గర. నేనేం చేస్తున్నాను మీరు చూడండి, మీరే జడ్జెస్. ఓకే, నేను ఈ ప్యాంట్కి ఇట్లా టచ్ చేసి కిందికి అంటాను. 1 2 3 అని కిందికి అంటాను, నేను ఆపాలి. అంతే సార్. ఓకే, ఓకేనా సార్? నేను ఎక్కువ ఎక్సర్సైజ్ ఏం లేదు, నేను కిందికి అంటాను, బరువు వేసి మీరు ఆపాలి. ముందు చూడండి, స్ట్రాంగ్గా నిల్చోండి. ఇది డీలాగా వదిలేస్తే రాదు, ఇది ఆపాలి మీరు. ఓకే, 1 2 3 అవుట్ అయిపోతుంది సార్. ఓకేనా? స్ట్రాంగ్గా ఉండండి మీరు, స్ట్రాంగ్గా దగ్గర పెట్టండి. ఇది ఇట్లా నుంచి. ఓకే, దగ్గర పెట్టండి. 1 2 3. నేను 10% కూడా బరువు అయిపోయాను. ఎంత అండి? ఆ బెల్ట్ ఏంది? ఆ బెల్ట్ సరే, ఆ చేయి పెట్టుకోండి. ఆ చేయి ఇందులో నియోడినియం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. ఇది ఎన్ని రకాలుగా మనకు బెనిఫిట్ ఇస్తుంది అనేది మీరు చూడాలి. ఓకేనా? ఇలా వదిలేదు దీంట్లో. ఓకేనా? సరే, ఇప్పుడు మీ చేతికి మ్యాగ్నెట్ ఉంది. ఎలా చేసుకోండి, బయట ఇలా అనుకోండి. 2 చేతులు అది వదిలేండి, లూజ్గా వేలానికి వెళ్తాను. ఇప్పుడు నేను చూడండి, 2 కాళ్ళు ఇప్పటిలాగా నేను ఇలా ఇప్పుడు నేను ఇలా అనుకోండి. నేను మీకు ఇంజక్షన్ ఇవ్వలేదు, బూస్ట్ హార్లిక్స్ ఏమి ఇవ్వలేదు. మీ అసలు ఎనర్జీ ఎలా బూస్ట్ అవుతుందో మీరు చూడండి. బై బర్త్ వచ్చిన ఎనర్జీ చూడండి. చెయ్యండి. ఇప్పుడు కిందికి పెట్టేసి నార్మల్గా
ఇప్పుడు నేను కాదు ఇంకొక ఇద్దరు వచ్చి లాగినా మీకు ఫరక్ పడదు. ఎట్లా చూడండి, రెండు కాళ్ళు దగ్గర పెట్టండి. సరే, ఇప్పుడు చూడండి అలాగే పెట్టుకోండి. ఇందాక స్ట్రాంగ్ పెట్టండి. 1 2 3. ఓకే సార్, మీరు రండి సార్. నేను బలం వేసానో లేదో చెక్ చేద్దాం. అదే మీరు ఇక్కడ పట్టుకోండి. ఈ జట్కా అయిపోకూడదు, చేయనప్పుడు మనం మెల్లగా మొత్తం వెయిట్ చేయాలి. మీకు వెయిట్ చేయాలి, నో ప్రాబ్లం. బాహుబలి అయిపోయింది. 1 2 3. సూపర్. ఇంకా బరువు వేస్తే కూడా ఇప్పుడు మీరేనా, మీకు డౌట్ వస్తుంది. ఓకేనా? చేంజ్ ఉందా? చేంజ్ ఉంది సార్. ఉంది. ఉందా? ఇప్పుడు ఆగండి. నిజంగా బలం వేస్తారా మీరు? ఏం పేరు మీది? ఆయనకు ఉన్నదంతా వేసేసాం. శేఖర్. ఇప్పుడు చూడండి, ఒక నిమిషం కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు ఎనర్జీ చేశాం కదా, ఇది 12 hours మీ బాడీలో ఉంటుంది ఎనర్జీ. ఇది ఒక్క నిమిషం ఎలా పట్టుకోండి సార్ ప్లీజ్. 12 hours మీ బాడీలో ఉంటుంది. చూడండి ఉందా లేదా చెక్ చేద్దాం. 1 2 3. నేను కాలు కూడా పైకి అంటున్నాను చూడండి. ఓకేనా? 12 hours పవర్ఫుల్ లో ఉంటారు కదా. కానీ మీరు చూడండి, మన శత్రువుని మనము పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాం. మీరు ఫోన్ ఒక్కసారి వాళ్ళకి ఒక నిమిషం తర్వాత ఓకే అది ఓపెన్ చేయండి. ఒక నిమిషం ఓపెన్ జస్ట్ టచ్ చేసి అక్కడ ఇచ్చేయండి. ఇట్లా పోయింది కదా, కట్ అయిపోయింది కదా ఫోన్ అయితే. లాక్ చేయండి, లాక్ చేయండి. లాక్ ఓపెన్ ఉందా? ఒక నిమిషం తర్వాత కాల్ చేస్తాను చూడండి. మళ్ళీ వేస్తాను. కట్ చేసేయండి, అక్కడ ఇచ్చేయండి. ఇట్లా చేపెట్టండి. ఇప్పుడు అయిపోయింది, నేను మాట్లాడినాను కదా. ఇప్పుడు టచ్ చేసినందుకు ఒక నిమిషం హాయ్ అన్నందుకు చూడండి ఆయనకి ఇచ్చారు. కనీసం సైలెంట్ ఇప్పుడు చూడండి, మనం గంటలు ఫోన్లో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. ఒక్క నిమిషం దాంట్లో హలో అన్నందుకు, టచ్ చేసినందుకు మీ ఎనర్జీ ఎక్కడ పోయిందో మీరే చెప్పండి. టచ్ చేయండి. ఇప్పుడు చూడండి, స్ట్రాంగ్గా ఉండాలి. ఇజ్జత్ సవాలు, స్ట్రాంగ్ ఉండాలి. ఓకే 1 2 3. ఎక్కడ పోయిందా? చాలా డేంజర్ అండి. రేడియేషన్ అనేది చాలా డేంజర్. ఇప్పుడు మీ పర్సనాలిటీ బాగుంది, మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇద్దరిని ఆపగలిగారు. కానీ మనం ఇంటికి వెళ్ళగానే పిల్లలు తీసుకుంటున్నారు ఫోన్. వాళ్ళ బాడీ పైన ఎంత వెయిట్ పడుతుంది. ఇప్పుడు చూడండి, నేను మీకు లైవ్గా చూపించేస్తాను. ఇది ఎంత అవసరం లైఫ్కి అనేది మీకు అర్థం అవ్వాలి. మీకు చేయి చూపించండి. ఇప్పుడు ఇది ఉంటే ఏమవుతుంది, లేకుంటే ఏమవుతుంది. ఇది 300 డిసీజెస్కి హెల్మెట్. ఇది 300 రోగాలకి హెల్మెట్ అండి. ఇప్పుడు చూడండి, పెట్టుకున్నారా? ఇప్పుడు ఇలా అనుకోండి, ఇది ఉంటే హార్ట్ అటాక్ కూడా రాదు. ఎందుకంటే నేను మీకు ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తాను. పెట్టండి. ఇప్పుడు పెట్టండి. మీ మొబైల్ తీసుకొని సార్ కాల్ చేయండి. ఎవరికైనా కాల్ చేయండి. మీరైనా చేయండి, చూడాలి, చూస్తాను. అక్కడ పెట్టుకోండి, మాట్లాడుతున్నాను. కట్ చేయకండి. హలో, మళ్ళీ నేను చెప్పే వరకు కట్ చేయకండి. ఒక్క నిమిషం, నేను మీకు ఇది ఉంటే ఏమవుతుంది, తీసేస్తే ఏమవుతుంది, రెండు చూపిస్తాను. లైన్ కట్ చేయకు, ఆన్లైన్ నేనే కట్ మేమే కట్ చేస్తాం. బస్ మీరు మాట్లాడుతున్నారు, మామూలుగా మాట్లాడాలి. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇది తీసేస్తా, అప్పుడు చూడండి. ఇది దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది స్ట్రాంగ్ పెట్టుకోండి. 1 2 3. ఓకే, ఆగండి, కట్ చేయండి. ఇప్పుడు తీసేసినాం మనం. ఇప్పుడు చూడండి, దగ్గర పెట్టండి. మళ్ళీ స్ట్రాంగ్గా పెట్టుకోండి. 1 2 3. పవర్ పోయింది. పవర్ పోయిందా? పవర్ వెళ్ళిపోతుంది సార్. వెళ్ళిపోతుందా? అర్థమైందా? అర్థమైంది సార్. కరెక్టేనా? మంచిదేనా? ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు కావాలని, లేకుంటే లేదు. కరెక్టేనా? కరెక్ట్. సింపుల్ గా మీరు చూడండి. ఇప్పుడు నేను బరువు ఎక్కువ వేసానో తక్కువ వేసానో కాస్త డౌట్ రావచ్చు మీకు. మీరేం చేయండి, మీ మొబైల్లో గాస్ మీటర్ యాప్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది నేను తయారు చేసింది కాదు కదా. అదేం చూపిస్తుంది అంటే భూమి నుంచి మనకి మ్యాగ్నెట్ ఎంత వస్తుంది అది చూపిస్తుంది. గాస్ మీటర్ యాప్, GAUSS, ప్లే స్టోర్. నేను చూపిస్తాను చూడండి మీకు. గాస్ మీటర్ యాప్ అంటే అంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. Right or left? పట్టుకోండి. Front or back? ఇదిగోండి, Front or back? ఒక్క నిమిషం. ఇప్పుడు నేను కింద పెట్టాను,
ఇది కరెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు కింద పెట్టి ఎంత ఉందో చూడండి. అంటే నాట్ ఈవెన్ 5 సార్ ఇక్కడ రండి ఒక్క నిమిషం. నాట్ ఈవెన్ 0.5 50 పైసా అంతా కూడా లేదు, అది 50 పైసలంతా కూడా లేదండి. ఓకే 50 పైసలంతా కూడా లేదు. ఓకే ఆ బెల్ట్ పెట్టు లేదు కదా. అవి దీంట్లో హార్ట్ అండ్ ఇది దీనివల్ల ఇది చూడండి సార్, మన హార్ట్ అండ్ బ్రెయిన్ నడిచేది దీనివల్ల. ఇది పోయిందనుకోండి బాడీ నుంచి స్పాట్ డెడ్ మనిషి. డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ ఏం ప్రూవ్ చేశారంటే ఒక మనిషికి 2 minutes ఆక్సిజన్ లేకుంటే 3 minutes హార్ట్లీ లేకుంటే ఆయన చనిపోతాడు మనిషి. ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఓకే ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్లో మనకు మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రెయిన్ అండ్ హార్ట్ రెండింటితో నడుస్తుంది, దీంతో నడుస్తుంది కదా. మ్యాగ్నెటిక్ ఎనర్జీ బాడీ నుంచి తీసేస్తే 30 secondsలో చనిపోతున్నాడు మనిషి. ఇప్పుడు మనుషులు రోగాలు వచ్చి లాంగ్ లైఫ్లో చనిపోవట్లేదు, ఇప్పుడు స్పాట్లో చనిపోతున్నారు. చూడండి ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఉంటే ఏమవుతుందో, Right or left? ఎంత పెరుగుతుందో మీరే చూడండి. Down. Right or left? ఎంత ఉంది సార్ Front or back? మీరే చూడండి. Down. 26 పెట్టుకోండి, ఏం పోయింది. Down. Front or Continue. back? మీ Down. బాడీ పైన ఉంటే పెరుగుతుంది. ఇదిగోండి. Front or back? ఇది కూడా చూపిస్తుంది. Down. యావరేజ్ 26. Front or back? Right or left? Front or back? ఇవి నేను బయోజర్మన్ పిల్లల Right నుంచి down. ఇప్పుడు చూడండి ఎంత చూపిస్తుంది మీకు. +20 అయితే Front చూపిస్తుంది or కదా. down? ఇప్పుడు 33 వచ్చేసింది. దీంట్లో నుంచి మీ మొబైల్ తీసేస్తే మళ్ళీ Front or అక్కడికి back? వస్తాం. తీసేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. 0 పాయింట్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ ₹10 వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ మోటార్ ఉంది కదా, మోటార్ దేంతో రన్ అవుతుంది సార్? రాగి అందులో వైరింగ్ ఉంటుంది, రాగి వైరింగ్ ఉంటుంది. రాగి వైరింగ్ ఉంటుంది. కరెంట్ కరెంట్ ఉంటేనే రన్ అవుతుంది, లేకుంటే రన్ కాదు. దేవుడు గొప్పతనం చూడండి, మనకు కూడా ఒక మోటార్ పెట్టింది హార్ట్. ఇది మనం పుట్టినప్పటి నుంచి పనిచేస్తూనే ఉంది, అవునా. 24/7 పనిచేస్తుంది, పంప్ చేస్తుంది. 78 ఆర్గన్స్కి బ్లడ్ సప్లై చేస్తుంది. ఒక నిమిషమైనా ఆగేది డ్యూటీ లేదు ఇది, అవునా. ఇది ఏమడుగుతుంది? 0.5 మ్యాగ్నెటిక్ ఎనర్జీ అడుగుతుంది. అది కూడా మనం ఏం చేస్తున్నాము, మొబైల్ వాడి మన మొబైల్ని మనం వాడట్లేదు, మొబైల్ మనల్ని వాడుకుంటుంది. మొబైల్ని మీరు గోర్తో టచ్ చేయండి పని చేయదు, స్కిన్ టచ్ అవ్వాలా, అవునా. టచ్ స్క్రీన్ అన్నారు అందు గురించి, అది ప్రాబ్లం. ఇప్పుడు మోటార్ కాలిపోతే ఇంకో మోటార్ తెచ్చి ఫిట్ చేయొచ్చండి. అదే ఇక్కడ హార్ట్ కాలిపోతే ఇంకో హార్ట్ ఈజీగా ఫిట్ చేయవచ్చా? చేయలేము. కాబట్టి హార్ట్ అండ్ బ్రెయిన్ ఏం అడుగుతుంది? మ్యాగ్నెటిక్ ఎనర్జీ అడుగుతుంది. మన చుట్టుపక్కల మొత్తం ఐరన్ ఉంది, ఐరన్ పెరిగిపోతుంది. ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం సార్, ఓకే. మీరు ఇక్కడ చూడండి 10/10 తీసుకుంటే 400 kgs ఐరన్, స్లాబ్లో ఐరన్. ఇంకా పెరుగుతూ ఉంటే స్లాబ్స్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, అవునా. ఇదంతా ఐరన్ మధ్యలో మనం ఉన్నాం. భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ ఎంత? 0.5. ఆ 0.5 మ్యాగ్నెట్ మొత్తం ఐరన్ గుంజేసుకుంటే మనం యాక్చువల్లీ 120 years బతకడానికి దేవుడు మనల్ని తయారు చేశాడు. 50% దానికి వెళ్ళిపోయి 50% మనకు వస్తే 60 సంవత్సరాలు లాస్ట్ అయిపోయి. ఇప్పుడు 60 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరు బతకట్లేదు, బతికినా మందుల పైన ఉన్నారు. అయితే ఇదే అండి, ఇది చాలా అవసరం మనకు. ఇందాక చూశారు కదా, బరం ఆయనకి మ్యాగ్నెట్ ఉన్నప్పుడేమో ఇద్దరు గుంజినా ఆయన కదలతలేదు, మ్యాగ్నెట్ లేనప్పుడు 0.5లో ఉన్నప్పుడు ఎనర్జీ సరిపోవట్లేదు. కాబట్టి మనం ఏంటంటే చేతికి ఒక బెల్ట్ ఉండాలి కంపల్సరీ. ఆ బెల్ట్ పైన పండుకుంటేమో మొత్తం అది ఇంకా మంచి ఐడియా, కానీ అన్ని మ్యాగ్నెట్స్ అవసరం లేదు. చేయి కట్టుకునే బదులు నడుము కట్టుకుంటే ఎట్లో పెట్టుకుంటాం, ఇది మంచి ఐడియా. నడుము ఎట్లో మనం బెల్ట్ కడతాం, కొంతమంది బెల్ట్ ఏదే బెల్ట్ పెట్టుకుంటే అయిపోతుంది. అది మన ఇష్టం. ఎక్కడి నుంచి అయినా బాస్, ఒక నిమిషం మీ చేతిలో పెట్టుకోండి, ఖాళీ ఇది పట్టుకోండి. ఇక్కడ రండి, మీకు చూపిస్తాం. ఇలా అనుకోండి, ఫస్ట్ మీరు ఓన్లీ పట్టుకోండి, అన్నీ కూడా అవసరం లేదు. ఒకటి 2 పట్టుకోండి సార్, పట్టుకోండి. రెండింటిని కలిపి ఒకటి అంటామా? ఎన్ని ఉన్నాయి? 4. జస్ట్ ఇది పట్టుకోండి. ఇది ఎక్కడైనా మన బాడీలో టచ్లో ఉండాలి. దీనిపైన నేను చెప్పాలంటే చాలా ఉంది. ఐసీయూలో తీసుకెళ్తున్నారు ఒక అతనికి ఇది బాడీలో టచ్ చేస్తే కూడా అది హెల్ప్ అయింది. ఇది పట్టుకోండి.
ఇప్పుడు చూడండి ఇవి ఎక్సర్సైజ్ చేసుకున్నారు. రూపాయనా మొబైల్ అదే ఆయనకి ఇచ్చాడు మొబైల్. ఇప్పుడు చూడండి సార్ 3000. 3000 ఒకటి. దగ్గర పెట్టుకోండి, కాళ్ళ దగ్గర పెట్టుకోండి, టచ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇది తీసుకపోయి స్ట్రాంగ్ పెట్టుకోండి. 1 2 3 ఓకే అది చేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా మీ బాడీలో ఉంటుంది, మళ్ళీ కూడా చెక్ చేసుకోండి చాలా. అప్పటి వాళ్ళు 100 కిలోలు బస్తాలు లేపే వాళ్ళు ఉంటారు, మనం విన్నాం ఖాళీ సార్ వాళ్ళు ఫోన్లు వాడలేదు. వాడలేదు. ఏంటంటే వాళ్ళు భూమి దగ్గర ఇది లేదు. ఇప్పుడు మనం 25 యూరియా kg యూరియా లేదు, తీసుకెళ్ళాలి. అప్పుడు యూరియా లేదు, ఓన్లీ ఎరువుతోని నేచర్ కు దగ్గర ఉన్నారు అది 1 2 3 చూడండి, మొత్తం weight వచ్చి. తీస్తే కూడా బలం ఇప్పుడు ఒక్కసారి ఫోన్ టచ్ చేయండి సార్, మీరు తీయండి మీ ఫోన్. జస్ట్ లాక్ తీసేయండి. లాక్ తీయనంత వరకు ఏం కాదులేండి, రేడియేషన్ రాదు మనకు. టచ్ చేయండి, టచ్ చేయండి, లాక్ చేయండి, టచ్ చేయండి. ఓన్లీ టచ్ చేశారు, మనం ఓన్లీ టచ్ చేయట్లేదు, ఇక్కడ పెట్టుకొని తిరుగుతున్నాం దాన్ని మంచిగా. ఈడ పెట్టుకున్నాం లేదంటే ఈడ పెట్టుకున్నాం లేదంటే ఓకేనా సార్? ఇప్పుడు నేను మీకు అంతా ఎనర్జీ చేశాను కదా, ఇప్పుడు 10% వేస్తాను. స్ట్రాంగ్గా నిల్చోండి, ఇజ్జత్ కోసం అన్నారు, ముందు చూడండి. ఓకే 1 2 3 స్ట్రాంగ్గా ఉండాలి. అయిపోతా అంతే. మనం ఆల్రెడీ దీని వల్ల 50% కోల్పోతున్నాం, కానీ ఇది లేదు ఇరవై. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఫోన్ పడేయలేదు కాబట్టి అవును, నేను ఇంతకుముందు ఇది పెట్టుకో. చూసాను నేను. చూసారా? వాడారా? కొనుక్కున్నారా మరి బెడ్? లేదు, బెడ్ కొనుక్కోలేదు. వాడాలి. వాటర్ బాటిల్ కి ఉంటది కదా, మ్మ్. సో అది వాడుతున్నాం రెగ్యులర్ గా. ఇప్పుడు మీరు రెఫర్ చేస్తారా పేషెంట్లకు? ఖచ్చితంగా చేయాల్సింది. పేషెంట్లు వాడాలా జనరల్ జనరల్ గా కూడా వాడాలి. మీకు ఎలా అనిపించింది? పేషెంట్లు వాడాలి, మనము వాడాలి, అందరూ వాడాలి. కంగ్రాచులేషన్. అయితే ఈరోజు కొనుక్కుంటున్నారు అయితే మీరు. అనుకుంటున్నాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ కృష్ణరాజ్ సార్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ చేశారు. సూపర్.